నవీన్ పోలిశెట్టి తన రాబోయే చిత్రం అనగనగా ఒక రాజు ప్రమోషన్స్ లో భాగంగా సాధారణ ప్రచారాన్ని కొంచెం విభిన్నంగా మార్చారు. సీధారా ఎంటర్టైన్మెంట్స్ వారు సినిమాను చాలా మందికి ఇంకా పూర్తిగా అర్థం కాని క్రీడ అయిన పికిల్ బాల్ తో కలిపి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పోలిశెట్టి మీట్స్ పికిల్ బాల్ అని పేరు పెట్టారు. ఈ కొత్త ఆలోచన కాస్త విచిత్రంగా అనిపించినా మంచి ఆసక్తిని రేకెత్తించింది. నవీన్ రాగానే తనదైన హాస్య ధోరణిలోకి వెళ్లిపోయారు. తాను ఈ క్రీడ గురించి ఇప్పుడే తెలుసుకున్నానని చెబుతూ నేను ఇప్పుడే గూగుల్ చేశాను. చాట్ జీపీటీ చెప్పింది ఇది ధనవంతుల టెన్నిస్ సెట్ అని సరదాగా అనడంతో గది నిండా నవ్వులు పూశాయి. హైదరాబాద్ పికిల్ బాల్ లీగ్ నిర్వాహకులుగా ఉన్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ మరియు సుశాంత్ అనుమోలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై సంక్రాంతికి ముందు సినిమాకు మద్దతు అందించారు. అయితే ఈ మీటప్లో నవీన్ పోలిశెట్టికి చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఆయన నాగ చైతన్యను చెయ్ అని పిలవగా పక్కనే ఉన్న శోభిత ధూళిపాళ జోక్యం చేసుకుని ఆయన్ని చెయ్ అని పిలవకండి, చైతూ అని పిలవండి అని అన్నారు. శోభిత ఉద్దేశాన్ని గ్రహించిన నవీన్ పోలిశెట్టి వెంటనే తనదైన శైలిలో ఆ పరిస్థితిని కవర్ చేశారు. అయినప్పటికీ ఆ సమయంలో ఆయన కాస్త ఇబ్బంది పడినట్లు స్పష్టమైంది. నాగ చైతన్య సమంత వివాహం చేసుకున్నప్పుడు వారు చైసామ్ అనే పేరుతో ప్రాచుర్యం పొందారు. ప్రజలు ఆ పేరుతో వారిని తక్షణమే గుర్తుపడతారు. చైతన్య సమంత విడాకులు తీసుకున్న నేపథ్యంలో చై అనే పదాన్ని ఆ పాత కనెక్షన్ నుండి వేరు చేయటానికి శోభిత చైతూ అని పిలవమని చెప్పి ఉండవచ్చు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.